ఆడే రంభకి నాట్యం చేసే రంభకి ఎవరు కనిపిస్తున్నారు? అద్దాల భవనంలో ఉంచాడు దేవేంద్రుడు అర్జునుడి. అర్జునుడు ఒక ఈపున ఉన్న విజయమచ్చ మెరుపులు చూసిన మాయ రంభ చూడడానికి ఎలాగుందో చేసే నాట్యం అంటే నాకెంతో దాని బాధ మన బాధ కాదు. దాని బాధ మన బాధేనా? ఎందుకని ఆడలేవు? వంకాయ కూర మళ్ళీ ఇంకోసారి తింటాం. ఏంటి నీ కంగారు? అసలు ఏమైంది? పచ్చిమిరపకాయల చట్నీ ఏ క్లాస్ ఉంది అంటే 2 కోడిగుడ్లు తింటగా అందుకని తేడా వచ్చి నాట్యం చేద్దామని సమాచారం నాకు మనసుగానే ఉంది. నాట్యములు చేద్దామని కోరికనే ఉంది. సభలో నాట్యములు చేద్దామంటే ఎవరా కానీ సభలో గొప్ప నాడేమన్నా నరుడు అన్నాడే. భూలోకంలో నరుడు కాకపోతే ఎవరు ఉంటారు? దేవేంద్ర లోకంలో నరుడు ఉంటారా? దేవతలు ఉంటారు, సప్త ఋషులు ఉంటారు, అంతేగాని నరుడు ఎందుకు ఉంటారే? అన్నాడే నరుడు కాదు నారాయణమూర్తి. నారాయణమూర్తి నారాయణమూర్తి చెల్లె వాడు నరుడు కాదు నారాయణమూర్తితో చెల్లె చెల్లె వాడేనమ్మా నాకు భర్త మీకు బావగా నారాయణమూర్తి. నారాయణమూర్తి కాదు నా పార్వతి దేవుడు వాడే మీకు బావ నాకు భర్త. మనకు బావ అంట భర్త. దీని చూపి ఎక్కడ పడ్డా పచ్చగడ్డి మొదలు రావటమే మనకట బావాట దాని ఎవరట? రామ చేసే అలవే రంభ చేసే ఒక ఆప్ చేసే నాట్యములు కల చూశాడు దేవేంద్రుడు. నచ్చగితే చేసిన నాట్యములు ఆప్ చేసి రమ్మని ఇంటికి పంపించేసాయి. రేపు తెల్లారి 7 గంటల పొద్దుకు వచ్చి తన బహుమతులు తీసుకెళ్ళమని పంపించాడు రమ్మన్నాడు. రమ్మని దేవేంద్రుడు చూడండి సత్యకీర్తి తీసుకుని మీద రమ్మని పంపించేశాడు. రంభ ప్రయాణం అయ్యి 4 దారులు కలిసిన కేకారణ్యముల ప్రాంతంలోకి వచ్చింది. అక్కడ ఆగిపోయింది. 4 దారులు కలిసిన చాకంటే వైజాతం చేసే చోటేనా? కాదు, 4 నువ్వు అక్కడ ఇక్కడ నుండి ఏం చేస్తావు? ఏం చేస్తావు అక్క? ఏం చేస్తావా? నువ్వు ఇక్కడ నుండి ఏం చేస్తావు? ఇదా హస్తినాపురం వెళ్ళింది. ఇదే ఇంద్రప్రస్థపురం. ఇదే ద్వారక. ఇదే ఇది మన మూలగిరి.
సంప్రం ఇది. నేను అద్దాల మేడలో చూశాను ఇంద్రలోకంలో. వాడు నరుడే కాదు, కొనరుడే కాదు, ఎవడైనా ఆకాశ మార్గం నుంచి వెళ్ళినా, భూమి మీద నుంచి వెళ్ళినా ఈ 4 దారులు కలిసిన సంప్రకం రాక మానడు. చెల్లే వాడి వచ్చినంత వాడిని పట్టి మన మొలగిరికే తీసుకొద్దునా. వాళ్ళ రక్త సంబంధం ఏమన్నా కొంచెం మాటలు కానీ మధ్యలో మీరు అంటే ఏకంగా కొట్టేస్తారులే. ఒక కథ చెప్తే అది అంతా పూర్తి చేయాలని మీ కార్యక్రమం అది కాదు. వీళ్ళు బంధుర్కం వాళ్ళు పడ్డ కష్టాలకి ఈ కథ పెట్టినందుకు వాళ్ళు ప్రార్థనలు అయినా పెట్టారు. ప్రార్థనే ఇదే ప్రార్థన జరగాలి. వాళ్ళ రక్త సంబంధం పాటలు పాడండి. కొద్ది కథ ఎప్పుడో చెప్తే చెప్పండి, లేకపోతే లేదు నడపు. చెప్పండి, నేను చెప్పింది చేయండి. మీకు అర్థమయ్యేటువంటిది ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఎవరికి అర్థమయ్యే ఎవరికి అర్థమయ్యేది నీకెందుకు లేదా? ఆనాడు చూడండి 4 దారులు కలిసిన సెంటర్లో రంభ ఆగిపోయింది. 3 శరీరులు వెళ్ళిపోయారు. ఎవరి గురించి ఆగింది రంభ? ఇంద్రలోకంలో అద్దాల భవనంలో చూసిన ఒక నరుడు గురించి. ఎవరండి ఆ నరుడు? అర్జునుడు. అర్జునుడు అన్న సంగతి రంభకు తెలియదు. అప్పుడు దేవేంద్రుడు ప్రయాణం పోయి అర్జునుడు దాపుకి వెళ్ళాడు అద్దాల భవనంలోకి. కుమార అర్జున, నీ రథధ్వనిని తగ్గించుకొని మేఘాల సాటున ఇంద్రప్రస్థాపురంకి వెళ్ళిపోవాయి అని చెప్పని పంపించాడు. అర్జునుడు ప్రయాణం పోయి ఆకాశ మార్గం పడి వస్తున్నారండి. ఆకాశ మార్గం నుంచి వచ్చినా గానీ ఈ కింద 4 దారులు కలిసిన సెంటర్ తొక్కేన్నారు కదా. పైనుంచి వెళ్ళాక అర్జునుడి కళ చూసింది మాయరమ్మ. ఎవరివరా నీవు? అంత ఎత్తుగా వెళ్ళకపోతే నా దగ్గరికి వచ్చి రథాన్ని కిందకి తిప్పి గమనిగా నా దగ్గరికి వచ్చి, అమ్మాయి నీదే ఊరు, నీ పేరేంటి, నీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి నన్ను అడగొచ్చుగా. ఎందుకని అడగరే? పిల్లలు ఎక్కడ ఉందని ఇంకెళ్ళాలి ఉందని అడుగుతారు. నువ్వు ఎలాగెళ్తావో చూస్తాను అని చెప్పి అనుకుంది. తక్కువ తమన్నా గట్టికన్నా గోకన్నా నేర్చిన మాయనమ్మ భూమి నుంచి గోరులంత మన్ను తీసిందండి. మన్ను తీసి గుణపన మంత్రించి ఆకాశ మార్గంలోకి వెళ్ళింది. రంభ వేసిన మాయ మన్ను అశ్వాలకి ఏ ప్రమాదం జరగల, అర్జుడికి ఏ ప్రమాదం జరగల. వెళ్ళేవక రథానికి చూడండి కలప తీగల వల్లే చుట్టుకుపోయి కొమ్మల వారి సాన తిరిగినట్టుగా గరగర తిరుగుతా పూలోగానికి రథం వచ్చారా. అన్నగారు ముందరగా అన్నగారు ఇంద్రలోకానికి వద్దు తమ్ముడు అని అన్నాడు. అన్నగారి మాటలు తీసేసి నేను ఇంద్రలోకానికి వచ్చాను. ఆకాశ మార్గం నుంచి వెళ్ళే రథము భూమికి దించారంటే ఇదేదో గాలిలో గాచారమో పేడో పిశాచో దైవ భూతమై ఉంటుంది. నా రథాన్ని పట్టి కిందకి లాగింది. నన్ను కాపాడేవాడెవరు, నన్ను రక్షించేవాడెవరు? అన్నయ్యా ధర్మరాజా, నీవే తోడు ఉన్నాయా అని చెప్పని విలవిలలాడిపోతున్నాడండి. తామరాకుల మీద నీళ్లు పోస్తే కదా తలడిల్లిపోతుంది. అర్జునుడు మనసు తలడిల్లిపోతుంది. కాసేపు కుక్కని వాదార్చుకున్నాడు, కోపాన్ని వాదార్చుకున్నాడు. నన్ను టయ్యార కాపాడేవాళ్ళు ఎవరని చెప్పని ఆలోచిస్తున్నాడు అర్జునుడు. చుట్టూ దాటి చోటును దాయకుండా మాయరమ్మ కళ్ళ చూసిందంట. పట్టుల తిరగడంలోనే పాపమానసూర్యుడయ్యాడు. అప్పుడు కనుక ముందరికి వెళ్ళానా ఒక దెబ్బకు పైకి వేసేదాన్ని కాదు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నవాడు కోపం వస్తుందా? నేను వెళ్ళి ఆట పాటలతో నా వయ్యారంతో నా సొంతంతో
వంగలేసుకొని ఓ సంబో ఇక్కడ అసలు పలారం లేదు కానీ ఇది పాషాన్నం అంత పూలు పెడుతుంది వద్దంట. కదలేదో యారమ్మ